బయటని ఒకసారి వేయండి, అట్లాగే అరవింద్ గారు మాట్లాడిన బయటని ఒకసారి 2 బైట్స్ని ప్లే చేయండి. ఓకే, అవి బయట తీసుకోండి. అంటే మన కింద చూస్తే ఆ రోజు అవమానించారు, ఆ రోజు ఇండస్ట్రీని అవమానించారు. ఒకసారి ఆ విజువల్స్ వేయండి. ఆ రోజు అవమానించారు, ఆ రోజు బాధ పెట్టారు, ఆ రోజు కించపరిచారు, ఆ రోజు వాళ్ళని శత్రువులుగా చూశారు ఇండస్ట్రీని, సినిమా ఇండస్ట్రీని. మరి ఈరోజు జరిగినటువంటి ఆ విజువల్స్ చూస్తే, ఈరోజు జరిగిన ఆ విజువల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ గారితో జరిగినటువంటి విజువల్స్లో డిప్యూటీ సీఎం గారితో గౌరవించారు, అభిమానించారు. హోమ్లీ అట్మాస్ఫియర్ అండి, హోమ్లీ అట్మాస్ఫియర్. అంటే ఇది మనది అంటే ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఈరోజు జరిగింది. ఆ రోజు ఆ రకమైన ట్రీట్మెంట్. ఒకసారి బయట ఏంటి పాపం చిరంజీవి గారు. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దట్స్ ఇట్. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా, కులాసాగా మాట్లాడుకున్నాం, చక్కగా మాట్లాడుకున్నాం అనేది ఇక్కడ ఫీలింగ్. మరి ఇందాక నిర్మాతలందరూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యారు. మరి చిరంజీవి గారు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేందండి, ఇదేంది ఇది, వాళ్ళ ముఖం చుట్టం కాసేపు వాళ్ళతోటి. అంటే అదేదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్కి ఇండస్ట్రీకి వాళ్ళకి మధ్య ఏర్పడింది. సరే, సినిమా టిక్కెట్ల విషయంలో కావచ్చు, థియేటర్ల విషయంలో కావచ్చు, రిలీజ్ అప్పుడు కావచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకైతే టీచర్లను, రెవెన్యూ ఆఫీసర్లను పెట్టి టిక్కెట్లు అమ్మించే విధంగా తయారు చేశారు. అలాంటివి ఎన్నో అవమానపడ్డారు. సినిమా రిలీజ్ కావాలంటే కొంతమంది కప్పం కట్టాలంట. అక్కడ ఏది సినిమా ఆడియో ఫంక్షన్లు చేసుకోవాలంటే కప్పం కట్టాలంట. ఇలాంటివి ఎన్నో పాపం వాళ్ళ అవమానాలు అన్నింటినీ భరించి, సరే వాళ్ళకి అనుకున్నటువంటి ఒక రిజల్ట్ వచ్చిందనుకోండి ప్రజలకి. సరే, దీంతో వాళ్ళు ఈరోజు ఆనందంగా షేర్ చేసుకున్నారు. ఓం ప్రకాష్ గారు ఏంటండి మొత్తానికి ఇండస్ట్రీ ఒక ఉత్సాహవంతంగా, ఒక ఉల్లాసంగా, ఒక ఆనందంగా, ఒక అభిమానంగా, ఇదేదో మాది అనేటువంటి ఒక ఫీలింగ్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. అంటే అంతమంది నిర్మాతలు వెళ్ళటం, అందరూ వెళ్ళి పెద్ద నిర్మాతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవసం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి గారిని కలవటం, వారితో మాట్లాడటం, వారితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూర్చోవటం, వారితో ఇంటరాక్ట్ అవ్వటం, ఇవన్నీ ఒక ఎట్లా చూడొచ్చు, ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పరిణామాలని ఎలా మనము అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే యాక్చువల్గా అంటే సినిమా రంగానికి మంచి రోజులు వచ్చాయి అనేటువంటి ఒక సైన్ క్లియర్గా కనిపిస్తుందండి. ఎందుకంటే నిన్నేనండి ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఈ అలయన్స్ ఎలక్ట్రోలర్ విక్టరీని సందర్భంగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరినీ పిలిచి ఒక గ్రాండ్ పార్టీ చేసుకున్నారండి. అంటే మన ప్రభుత్వం వచ్చింది, ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలో తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ఈ కూటమి రావడానికి సహకరించినటువంటి లేకపోతే ప్రచారం చేసినటువంటి సినిమా రంగంలో వాళ్ళని వేదిక మీదకి పిలిచి ఆయన సన్మానించి పంపించారండి. అంటే నిన్న రాత్రి ఆ వేడుక జరిగింది, చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సినిమా రంగానికి చెందినటువంటి చాలా మంది ప్రముఖులు అందులో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం సినిమా రంగానికి చెందిన టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడానండి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ కలిశారు. అలాగే ఇందాక మన మురళి గారు కూడా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తే మిమ్మల్ని కలుస్తాము, సరైన రిప్రజెంటేటివ్గా వస్తాము అని. ఎందుకంటే చాలామంది కొందరు అనేది ఏంటంటే కేవలం ఆ నిర్మాతలేనా సినిమా ఇండస్ట్రీ అంటే, అంటే బాడీస్ ఉన్నాయి కదా, వాళ్ళని కూడా కలుపుకెళ్ళాలి కదా అన్నది కూడా కొందరు ఇది వ్యక్తం చేశారండి. అందుకని అల్లు అరవింద్ గారు ఏమన్నారంటే, జస్ట్ ఇది సరదాగా కలవడానికి, మనసుకి మాట్లాడుకోవడానికి వచ్చాము, కానీ మా సమస్యల్ని వీటన్నిటినీ కూడా ప్రాపర్గా ఒక ఏదైతే ఛాంబర్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది, నిర్మాతల మండలి ఉంది, మా అసోసియేషన్ ఉంది, మేమందరం కలిసి వచ్చి సీఎం గారి సమక్షంలో మాకున్న సమస్యల్ని ఇవన్నీ కూడా మీకు చెప్తాము అన్నారు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటేనండి, 28 ఏళ్ల క్రితం అండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తీశారు అల్లు అరవింద్ గారు. ఆ నిర్మాత ఆయన ఉన్నారు,
అలాగే అందులో హీరోయిన్గా నటించిన నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా అంటే పవన్ కళ్యాణ్ తొలి నిర్మాత, పవన్ కళ్యాణ్ తొలి హీరోయిన్. వాళ్ళిద్దరూ కూడా అంటే నిర్మాతలుగా వాళ్ళు కూడా ఈరోజు అక్కడ హాజరవడం చాలా మందికి ఆనందాన్ని కలిగించిందండి. తొలి హీరో, తొలి హీరోయిన్, తొలి నిర్మాత అందరూ ఉన్నారండి. ముగ్గురు ఉన్నారండి. అలాగే ఏంటంటే పవన్ కళ్యాణ్ అండి ఇప్పుడు పర్టికులర్గా చాలా మంది అనేది ఏంటంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక 3 సెట్స్ మీద ఉన్నాయండి. ఇప్పుడు ఆయన తీసుకున్న బాధ్యతలు కానీ ఆయన చేతిలో ఉన్నటువంటి 5 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. వాటిని సినిమాలని కూడా ఆయన జాగ్రత్తగా ఇప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతని ఆయన అలా రోడ్డు మీద వదిలేయలేని పరిస్థితి. కాబట్టి ఏవైతే ప్రాపర్గా తీసుకోవాలో కొన్ని పర్మిషన్స్ తీసుకుని ఆయన 3 సినిమాలు కూడా పూర్తి చేయబోతున్నారు. అవి నాకు తెలిసినంత వరకు అంటే ఏపీలోనే ఎక్కువ షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇక మీదట అండి ఏపీ రాజధాని అమరావతిని కూడా సినిమా షూటింగ్స్కి అనుకూలంగా తీర్చిదిద్దితే మాత్రము చాలా వరకు సినిమా షూటింగ్స్ అక్కడ జరిగే ఆస్కారం అయితే ఉందండి. అది కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది, చర్చకు వచ్చిందని అంటున్నారు. అంటే ఇప్పుడు చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకనంటే కాలకేయులు ఏదైతే కూలగొట్టినటువంటి, పగలగొట్టినటువంటి, ధ్వంసం చేసినటువంటి అన్ని ఆడ ఉన్నాయి కాబట్టి ఆ నిర్మాణాలతో కూడా ఒక షూట్ చేయొచ్చు, ప్రజలకు చూపించవచ్చు భవిష్యత్తు. అంటే సినిమా ద్వారా చూపిస్తే అది ప్రజలకి ఇంకొంచెం ఎక్కువగా అర్థం అవుతుంది.